నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. మాతృదేవోభవ. దైవంబును తలపోయక దైవం విడునట్టి ఫలము తలపోయుదురే. దైవంబును తలపోయక దైవం విడునట్టి ఫలము తలపోయుదురే. ఏ వృక్ష ఫలములైనను ఆవేళ్లకు నీళ్లు పోయగందగనగున. ఏ వృక్ష ఫలములైనను ఆవేళ్లకు నీళ్లు పోయగందగనగున. ఆవేళ్లకు నీళ్లు పోయక అందగనగున. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు చాలా ముందుగానే అందజేస్తూ కొన్ని రాత్రుల పాటు మనం శివ సాన్నిధ్యంలో గడపబోతూ ఉన్నాం భక్తి టీవీ వారి చలువు వల్ల. ఆదిశంకరాచార్యులు రచించినటువంటి శివానందలహరి స్తోత్రంలో విశేషమైనటువంటి శ్లోకాలని లోతైనటువంటి తాత్విక అర్థంతో మన జీవితాలకు అన్వయించుకొని అవగాహన చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టి శివస్వరూపలమై ఎటువంటి సుఖాన్నైనా దుఃఖాన్నైనా సమానంగా భావించేటువంటి స్థితికి చేరుకుంది. ఆదిశంకరాచార్య స్వామి గురించి ఒక్క మాట. ఈవేళ భారతీయ సంస్కృతికి ప్రతీకైనటువంటి ఒక్క వ్యక్తిని చెప్పండి అని ఎవరైనా ప్రపంచంలో మన అడిగితే అనుమానం లేకుండా చెప్పదగిన పేరు ఆదిశంకరాచార్య. ఆర్యావర్తమునందు వేదనిధియై అద్వైత వేదాంతియై భార్యాపుత్రులటంచు బంధములనొప్పన్బోక చిద్రూప సౌందర్యంబంతయు పంచిపెట్టిన శివానందాబ్ధియౌ శంకరాచార్య స్వామికి వందనం విడెద వాచా కర్మణ చేతసా. వేదాల నిధి అయి అద్వైతమే వేదాంతం అంటే అద్వైతమే అని ప్రత్యేకంగా బోధించి నిర్ణయించి నిశ్చయించి చెప్పి ఈ లోకానికి మేలు చేయడం కోసం ఎన్నో గ్రంథాలు అందించడం కోసం భవిష్యత్ తరాల సైతం భద్రంగా భారతీయ సంస్కృతిలో స్థిరంగా చిరంగా సుఖంగా ఉండాలనే సంకల్పంతో తాను సుఖపడడం మానేసి వివాహాది బంధములు ఏవీ పెట్టుకోకుండా కేవలం పాదయాత్రతోనే 3-4 సార్లు దేశమంతా ఆసేతు సీతాచలము పాదయాత్ర చేసిన మహానుభావుడు శంకరాచార్య. చిద్రూప సౌందర్యం వంతయు పంచిపెట్టిన శివానందాబ్ధియు. ఆయన ఒక శివానంద సాగరం. ఆ ఆత్మ సౌందర్యాన్ని, భగవత్ సౌందర్యాన్ని, భగవత్ చైతన్యాన్ని, ఆ అనుభూతిని ఆయన పొంది మనకు అందించారు. శంకరాచార్య స్వామికి వందనం విడద వాచా కర్మణ చేతస. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మనం పూజ చేస్తే. వాక్కులు ఏవో చదువుతూ ఉంటాయి, సహస్రనామాలు స్తోత్రాలు శ్లోకాలు. కర్మ ఏదో అక్కడ పువ్వో ఆకో పెడుతూ ఉంటాం, లేదా నమస్కారం పెడుతూ ఉంటాం. అసలు ఉత్తమమైంది నమస్కారం. చేతస ఈ రెండిటికంటే ముఖ్యమైనది మనస్సు. ఎప్పుడు భౌతిక ప్రపంచంలో 3వది ముఖ్యం, మనోవాక్ కాయకర్మ. భౌతిక ప్రపంచంలో చేసే పని ముఖ్యం. దాంతో ఉండే మాటలు, దాంతో ఉండేటువంటి ఆలోచనలు అవి లెక్కలోకి రావు. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనస్సులో ఉండే భావమే ముఖ్యం. మాట్లాడింది చేసింది లెక్కలోకి రాదు. సరిగ్గా దీనికి వ్యతిరేకం అది. న్యాయస్థానంలో ఏదైనా ఒక గొడవ విచారణ అవుతుంది అనుకోండి, ఓ తగాద. ఏం చేశాడో చూస్తారు, ఏం చెప్పాడో తర్వాత విషయం. చెప్తా చేయలేదుగా, ఈ చెప్పిన దానికి గొడవ పెట్టేస్తే ఎలాగా అంటారు. లేదంటే చేశాడు కూడా, ఆ ప్రయత్నం కూడా చేశాడు, దానికి ఆధారాలు ఉన్నాయంటే అప్పుడు ఆలోచిస్తారు. ఈ చెప్పడం చేయడం కాకుండా ఆయన మనస్సులో నన్ను ఏదో చేయాలని ఉందండి, అందుకని కోర్టులో కేసు ఇట్టారంటే ఒప్పుకోరు, రేపు ఇచ్చాడు ఒప్పమంటారు. మనస్సులో ఏదో ఉందా, నీకెలా తెలిసిందంటారు. అంచేత ఎప్పుడు భౌతిక ప్రపంచంలో మనస్సులో చేసే ఆలోచన కంటే మాటల్లో చెప్పేదానికంటే భౌతికమైన చర్యే ప్రధానం. దాన్ని బట్టే నిర్ణయాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచం దీనికి సరిగ్గా వ్యతిరేకంగా ఇటు నుంచి అటు ఉంటుంది. నువ్వు ఏం చేసావో మాకు అనవసరం, ఎన్ని పువ్వులు తెచ్చావు, ఎన్ని ఆకులు తెచ్చావు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు మాకు అనవసరం. అది చేయాలి, చేయడమే, కానీ అది ప్రధానం కాదు. అలాగే మాటలు, నువ్వు ఏ స్తోత్రాలు చదివో, ఏ సహస్రనామాలు చదివో, ఎన్నిసార్లు చదివో, అది కూడా మాకు తక్కువ ప్రాధాన్యం. 3వది నీ మనస్సు. నీ మనస్సులో ఏముందో మాకు కావాలి.
ఈ శివరాత్రి నాడు ఈ శివరాత్రులు అన్నిట మన మనస్సు ఎలా ఉంది, మన మనస్సు ఎలా ఉంది, మన మనస్సు ఎలా ఉంది, అది ఎలా ఉండాలి? కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. శివానంద లహరిలో ఇది మొట్టమొదటి శ్లోకం. అపూర్వమైనటువంటి భావుకత కలిగిన శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. ఈ భ్యాం అనేది ద్వివచనం సంస్కృతంలో. రమయ రమాభ్యాం రమాభిహి అంటారు స్త్రీలింగం అయితే, రామేణ రామాభ్యాం రామైహి అంటారు పుల్లింగం అయితే. మొత్తం మీద భ్యాం అనేది మామూలే. ఆ స్త్రీలింగ పుల్లింగాలు కూడా మీరు సంస్కృతం తెలిసిన వాళ్ళు గమనించండి దయచేసి. ఈ ఏకవచనము ఆ బహువచనంలో మార్పులు ఉన్నాయి, కానీ ఈ 3, 4, 5, 6 ఆ ఇంచు 7 కూడా ఆ వాటిలో ఉండే వాటిలో ఆ ద్వివచనాలు మారవండి. అందుకు మూలం ప్రకృతి పురుషుడు. ప్రకృతిం పురుషం చేయవ విద్యనాది ఉభావపి అని భగవద్గీతలో చెప్పడమే ఈ వ్యాకరణం మూలం. మంచిది. ఈ వ్యాకరణం అర్థమైతే వేదాంతం బాగా అర్థమవుతుంది. అందుకే పూర్వం తర్కం వ్యాకరణం నేర్పాక వేదాంతం నేర్పేవారు. ఏకవచనం స్త్రీని బట్టి పురుషుని బట్టి విభక్తులను బట్టి రకరకాలుగా మారుతోంది. బహువచనము మారుతోంది. తృతీయ విభక్తిలో రామైహి అన్నాం, చతుర్థి విభక్తిలో రామేభ్య అన్నాం, మళ్ళీ పంచమీ విభక్తి అన్నాం, షష్ఠి వస్తే రామాణం అన్నాం, సప్తమి వస్తే రామేషు అన్నాం. కానీ రామేణ రామాభ్యాం రామైహి, రామాయ రామాభ్యాం రామేభ్య, రామాత్ రామాభ్యాం రామేభ్య, మూడింటికి భ్యాం భ్యాం భ్యాం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.